భారత రాజ్యాంగ నిర్మాత జర్నలిస్టు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులర్పించిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్స్ జై యూనియన్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో యూట్యూబ్ జర్నలిస్టులు విస్తరించిన నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, భావ వ్యక్తీకరణ, సంపూర్ణ హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలో యూట్యూబ్ జర్నలిస్టులు ఘన నివాళులు అర్పిస్తూ జై భీమ్, రాజ్యాంగ సృష్టికర్త అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా 4th పిల్లర్గా హక్కును కల్పించిన జర్నలిజానికి మాయని మచ్చగా కొందరు ఫేక్ జర్నలిస్టులుగా చెలామణి అవుతూ జర్నలిజానికి తీరని లోటుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, రాజకీయ, అధికార యంత్రాంగంతో పాటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల ద్వారా ఫేక్ జర్నలిస్టులుగా చెలామణి అవుతూ సమాజంలో తిరుగుతున్న చీడ పురుగులను ఏరేయాలని అన్నారు. మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్ర సమాచార పర్మిషన్లు తీసుకుని నియమ నిబంధనలతో యూట్యూబ్ ప్లాట్ఫారంగా చేసుకుని నిరంతరం వార్తా సేకరణ చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ నిరంతరం కృషి చేస్తున్నారని, కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందటంలో తీవ్ర జాప్యం జరుగుతుందని వాపోయారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులతో రిజిస్టర్ చేయించుకుని ఏర్పాటైన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం ఆధ్వర్యంలో సోషల్ మీడియా ద్వారా చెడు ప్రసారాలు చేస్తూ ఫేక్ జర్నలిస్టులుగా చెలామణి అవుతున్న వారిని ఏరి పారేసే దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ, రాజకీయ అధికారుల దృష్టికి వర్కింగ్ జర్నలిస్టులకు సంక్షేమం కల్పించాలని పలు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రం అంతటా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ఆధ్వర్యంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న 4th పిల్లర్గా రాజ్యాంగమే మనకు సర్వ హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి అందరూ స్మరించుకుంటూ ఆయన 4th పిల్లర్ అయినటువంటి మీడియాకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని, మన హక్కులను ఒకసారి గుర్తు చేసుకుందాం అనేదే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ రోజుల్లో మీడియా ముసుగులో ఉంటూ చాలామంది జర్నలిజం పేరిట అనేక దుశ్చర్య కార్యకలాపాలు చేస్తూ జర్నలిజం యొక్క పేరుని చెడగొట్టే ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. ఎన్నో అధికారికంగా అధికారులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ ఇన్ని మొట్టికాయలు వేస్తున్నా సరే ఇది తగ్గుముఖం పట్టడం లేదు. హైకోర్టు కూడా తీర్పిచ్చిందని ఈ రోజుల్లో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ రకాల న్యూస్లు అన్నీ కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చక్కెర్లు పడుతున్నాయి. ఇవన్నీ నిరాధారాలు, కానీ వాస్తవం అయితే అందులో లేకపోలేదు. చాలామంది ఫేక్ జర్నలిస్టులుగా చలామణి అవుతూ జర్నలిజం యొక్క విలువల్ని తగ్గించే విధంగా చాలా ముందుకు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళను ప్రింట్ మీడియాకి సంబంధించిన యూనియన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన యూనియన్లు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం అంతటా వర్కింగ్ జర్నలిస్టులు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వాళ్ళందరికీ రిజిస్టర్ చేయించుకున్న మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం కావచ్చు ఉక్కుపాదం తొక్కుతుందని ఇందు మూలంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. అటువంటి వారు ఎవరున్నా సరే వాళ్ళందరినీ మేము బహిర్ముఖంగా రాజకీయ నాయకులకు, పోలీస్ అధికారులకు కూడా తెలియజేసే విధంగా ముందడుగు వేస్తాము. దయచేసి జర్నలిజం పేరు చెప్పుకొని ఇతరాత్ర పనులను చేస్తూ 4th పిల్లర్కు ఉన్నటువంటి విలువల్ని తగ్గించవచ్చు. అస్సలు తగ్గించే ప్రయత్నం ఎవరు కూడా చేయకండి. మనకంటూ రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కల్పిస్తూ 4th పిల్లర్గా మనకి గౌరవం అనేది ఇవ్వడం జరిగింది. అటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఎవరైతే తన కలంతో కానీ, తన గలంతో కానీ ప్రజల కష్ట సుఖాలను ప్రభుత్వ, రాజకీయ అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైఫల్యాలు, రాజకీయ అధికారుల కార్యకలాపాలు, ప్రజలకు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరికీ తెలియజేసే వారధిగా ఉన్న వాళ్ళే వర్కింగ్ జర్నలిస్టులు. అటువంటి వాళ్లకు ప్రభుత్వం తరపున, రాజకీయ నాయకుల తరపున, అధికారుల తరపున గౌరవ మర్యాదలు, కావలసిన సంక్షేమాలు వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా
నిర్ణీత సమయంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా అందే విధంగా ప్రభుత్వం చేపట్టాలని ఈ సమావేశంలో ప్రతి అధికారులకు, రాజకీయ నాయకులకు, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ని నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి కార్యకలాపాలు కావలసిన సంక్షేమాలు వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా నిర్ణీత సమయంలో అర్హులైన వాళ్ళందరికీ కూడా అందే విధంగా ప్రభుత్వం చేపట్టాలని ఈ సమావేశంలో ప్రతి అధికారులకు, రాజకీయ నాయకులకు, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ని నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు, వీళ్ళందరి యొక్క సంక్షేమం కొరకు ప్రభుత్వ రాజకీయ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మా జై యూనియన్ చేస్తుంది. ఈ 10-15 రోజుల్లో అందరూ అధికారుల దృష్టికి, అందరూ మంత్రుల దృష్టికి కూడా మా సాధక బాధలను తెలియజేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఈ 2 రోజుల క్రితమే పల్లా శ్రీనివాసరావు గారికి కలవడము, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఉన్నారు, మీ అందరం కూడా ప్రభుత్వ ఏర్పాటు కావచ్చు, ప్రజల సమస్యల్ని తెలియపరచడంలో కావచ్చు, ప్రతి క్షణం కూడా ముందుంటున్నాము. మమ్మల్ని గుర్తించండి అని గౌరవంగా కలిసి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ అయిన మీ జై యూనియన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఏ రకమైన నియమ నిబంధనలతో ఛానల్స్ నిర్వహిస్తున్నారు, మీకున్న పర్మిషన్స్ ఏంటి, మీకు కావాల్సిన సంక్షేమం ఏం కావాలి అనేది పూర్తి వివరాలను నాకు తెలియజేసినట్లయితే నేను ప్రభుత్వానికి తెలియజేస్తానని సానుకూలంగా స్పందించారు. ఈరోజు సాయంత్రం దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల తరఫున ఉన్న అన్ని డీటెయిల్స్ని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో మరొకసారి ప్రతి సోదరి జర్నలిస్టులందరికీ కూడా నేను తెలియజేయండి ఏంటంటే, జర్నలిజం ముసుగులో ఇతరాత్ర కార్యకలాపాలు చేస్తూ 4th పిల్లర్కు ఉన్నటువంటి వాల్యూస్ని దిగజారే కార్యక్రమాన్ని చేపట్టకండి. 4th పిల్లర్కి ఏ వాల్యూ అయితే సమాజంలో ఉందో దానిని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్లేగా ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా మీరు వారధిగా ఉంటారని, గౌరవప్రదంగా నడుస్తారని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు. ఓం నమః శివాయ. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై హింద్. మన దేశానికి చాలా ఉపయోగపడుతున్నాయి, భవిష్యత్తులో ఉపయోగపడతాయి కూడా. మనకి ఇక కావాలంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఆ రాజ్యాంగం ప్రకారంగా ప్రతి దళితులుగా అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అవ్వచ్చు, న్యాయం జరిగింది. మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన వీడియో సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతూ ఏ సమస్య వచ్చినా సరే రిస్క్ తీసుకొని ముందుకెళ్ళి న్యాయాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తున్నారు. అలాంటి వీడియో వారి మిత్రులకి ప్రతి ఒక్కరూ సహకరించండి. సహకరిస్తూ మీరేం చేస్తున్నారంటే, ఆ వీడియో మిత్రులకి ఏ ఇబ్బంది వచ్చినా సరే పై అధికారుల నుంచి కింద వరకు కూడా వాళ్ళకి చేసిన సహాయానికి, వాళ్ళు చేసిన రిస్క్ చేస్తూ వాళ్ళ ప్రజలకి చిన్న సమస్య వచ్చిందంటే ఎవరైతే అవనివ్వండి అది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు న్యాయం చేయాలని వీడియో వాళ్ళు వస్తుంటే వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి ఏ ఉపాధి కల్పించట్లేదు. దయచేసి వీడియో వాళ్ళకి కూడా ముందుకు వచ్చి వాళ్ళు సహకరిస్తే భవిష్యత్తులో వాళ్ళకి కూడా ముందుకు వచ్చి ఇంకా మంచి మంచి పనులు చేస్తూ, అలాగే వాళ్ళకి గృహం లేని గృహ పథకాలు ఇస్తానని అంటున్నారు. వాళ్ళు నిలువని నేడ లేకుండా చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా నేడిచ్చి ఒక గుర్తింపు తీసుకొస్తే మన భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ప్రజలు తెలిసిపరిచేది ఆ వీడియో మిత్రులే. దయచేసి వీడియో మిత్రులతో సహకరించి మీరంతా కూడా వాళ్ళు అన్నదమ్ముల్లో కలుపుకొని చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీడియో మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై బుద్ధ, జై భారత్. జై భీమ్, జై భీమ్, జై భీమ్.